అబ్బాయి చౌదరి ఇంటి వద్ద కర్రలు రాడ్లతో వీరంగం సృష్టించిన చింతమనేని అనుచరులు. పామాయిల్ తోటలో గెలలు కోస్తుండగా అడ్డుకున్న టీడీపీ మూకలు. చింతమనేని అనుచరులను అడ్డుకున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. నువ్వు చేసే చిల్లర రాజకీయానికి ఇక్కడ ఎవడు భయపడ్డు అని చింతమనేని హెచ్చరించిన అబ్బాయి చౌదరి గారు. దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి రాజకీయం దెందులూరు నియోజకవర్గంలో జరుగుతోంది. మీరే చూస్తున్నారు. మంచి ప్రభుత్వాన్ని మీరు చెప్పుకుంటే సరిపోదు. శాసనసభ్యులుగా ఎవరు పోటీ చేసినా వాళ్ళ యొక్క ఆస్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో ధ్వంసం చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది. నా సొంత తోటలో ఈ రోజు నేను కాయలు కోసుకుంటే నన్నే ఆపేటువంటి పరిస్థితి. ఈ రోజు బీరు బాటిల్ కర్రలు పట్టుకొచ్చి ఈ రోజు నన్నే బెదిరించేటువంటి పరిస్థితి ఈ రోజు చూస్తా ఉన్నాం. నేను ఉదయమే సాయిబాబా గుడికి వెళ్ళి ఇంటికి వస్తూ ఉంటే నా కారు పైన దాడి చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడికి పోతూ ఉన్నాం? ఈ రోజు నేను రైతు బిడ్డని. రైతు బిడ్డగా నా తోటని నేను కోసుకునేటువంటి హక్కు నాకు ఉంటుంది. 41 పామాయిల్ మొక్కలు చచ్చిపోయినాయి. ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ రోజు నిన్న 35 దాకా గంధం చెట్లు కోసుకుపోయారు. ఒక్క చెట్లు కోసుకుపోయారు. ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ రోజు ప్రభుత్వాలు శాశ్వతం కాదు. ఇదే పద్ధతి నేను కొనసాగించాలంటే ఎటువంటి పరిస్థితి ఉంటుందో మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరికి మేము భయపడే ప్రసక్తే లేదు. ఇక్కడ ఈ రోజు ఒక రౌడీయిజం చేస్తూ మమ్మల్ని భయభ్రాంతిని గురి చేస్తూ నా ఇంటి దగ్గరికి వచ్చి ఈ రోజు బీర్ బాటిల్ పట్టుకుని ఇక్కడ తమాషాలు ఆడుతూ ఉన్నారా? ఎవడు భయపడ్డ నీ చేసేటువంటి చిల్లర రాజకీయానికి భయపడే ప్రసక్తే లేదు. అబ్బాయి చౌదరికి ఒక్కటే తోటలు ఉన్నాయా? అబ్బాయి చౌదరికి ఒక్కరికే ఆడపిల్లలు ఉన్నారా? మీ ఎవరికే రేపు లేరా? తప్పకుండా కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కడు కూడా రేపు ఏ విధంగా వాళ్ళకి ఉంటుందని చూసుకోండి. సినిమా చూపిస్తాం.